ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాల పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా కేంద్రాలలో అంబేద్కర్ మెమోరియల్ సభ్యులు, దళిత సంఘాల నాయకులు బైక్ ర్యాలీని నిర్వహించారు. తెరిచి ఉన్న వ్యాపార సముదాయాలను మూసివేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలిసి ఉంటున్న ఎస్సీలను కేంద్ర ప్రభుత్వం విడదీయాలని కుట్రలో భాగంగానే ఈ వర్గీకరణ చేపట్టిందని ఆరోపించారు. ఎస్సీల్లో ఉన్న కొన్ని కులాలకే వర్గీకరణ వల్ల ఉపయోగం ఉందని, మాల కులానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి వర్గీకరణను రద్దు చేసి అన్ని కులాలకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా మాలలు ఏకతాటిపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మల్లన్న, ప్రవీణ్ కుమార్, ప్రభాకర్ పలువురు పాల్గొన్నారు. ఐక్యతనే ముద్దురా, రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం భారత రాజ్యాంగం. వర్గీకరణ వద్దురా, వర్గీకరణ వద్దురా, రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని, రక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని. బోలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి వద్దురా, వర్గీకరణ వద్దురా, అంబేద్కర్ కి బోలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి. भारतीय संविधानाचा బంద్ ఉంచారు. వ్యాపార వర్గాలు కూడా బంద్ ఉన్నాయి, హోటళ్లు బంద్ ఉన్నాయి. ప్రతి వాళ్ళు కూడా
ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఈరోజు భారత్ బంద్ను పిలుపునివ్వడం జరిగింది. భారత్ బంద్కు వ్యాపార వర్గాలు మరియు విద్యా సంస్థలు ప్రతి వాళ్ళు కూడా మరి సహకరించడం జరుగుతుంది. మరి దళితులందరూ, దళిత సంఘాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ద్వారా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చౌక్లో పెద్ద ఎత్తున మరి వ్యతిరేక పోరాట సమితి ద్వారా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వివిధ సంఘాల సభ్యులు అందరూ కూడా మమేకమై ఎస్సీ వర్గీకరణ వద్దురా, ఐక్యతనే ముద్దురా, మేమందరం కలిసి ఉంటాం, దళితులను ఎవ్వరు కూడా విడగొట్టలేరు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలుగా మనం అందులో పొందుపరచడం జరిగింది. 341 ఆర్టికల్ ప్రకారము ఎవ్వరు కూడా విడదీయలేరని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. మరి పార్లమెంటులో బిల్లు పెట్టకుండా, పార్లమెంటులో దేశవ్యాప్తంగా మరి వ్యతిరేకత వస్తున్న సందర్భంలో కేవలము సుప్రీంకోర్టు ఆర్డినెన్స్ ద్వారానే రాష్ట్రాల వారీగా మీరు చేసుకోవచ్చు అని మరి ఈ నిర్ణయాన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. దీనికి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. బోలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి, బోలో డాక్టర్